పెట్టుకోండి అక్క. పాడుతున్నానబ్బా. ప్రజలాడ్ గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపినయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించినయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకినయ్యా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. హల్లెలూయా. ఆమేనబ్బా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఆమేనమ్మా. సునీతక్క, శోభక్క చెప్తాను కదా. ఇప్పుడు శోభక్కది మెసేజ్ ఉంది కదా, నెక్స్ట్ సెషన్ లో 5 మంది ఉన్నారు.
ఒక ఇద్దరిని ఇక్కడ వాడిచ్చేస్తే సరిపోతది కదా. ఒకసారి ఒక్క ఆలోచన. నిమిషం చూస్తా. సరే చంద్రకళ, నువ్వు పాడు. ఇంకొక ఇద్దరిని నువ్వు రాణేస్తారక్క. మనోరంజన అక్క ఉంది, తర్వాత గ్రేస్ అరుణ అంటుంది, మరియమ్మ, నెక్స్ట్ సెషన్. టీ సునీత, అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇడికి తీసుకురా ఎవరినన్నా. మరియమ్మక్క, మీరు మనోరంజనక్క పాడండి. మనోరంజనక్క ఓకేనా? ఓకే ఓకే. సరే, మీరు మరియమ్మక్క పాడండి అక్క. మీరు మరియమ్మక్క, సునందక్క మీరు పాడండి. పాడాల సునీత? పాడండి అక్క. ఓకే ఓకే. దేవదీన పాపిని ఓ పావన గావు కృప బాహుల్యము చే. దేవదీన పాపిని ఓ పావన గావుము కృప బాహుల్యము చే. కలుడానో దేవాన నిలువెల్ల పాపం, కలుడానో దేవాన నిలువెల్ల పాపం, మలినాత్మను పాపి మానిని చేయవే తండ్రి. దేవాదీన పాపిని పావు కృప బాహుల్యము చే. నీకు కేవలంబు నీకే విరోధముగా, నీ కేవలంబు నీకే విరోధముగా ప్రభుకుని ఘోర పాపము జొచ్చితిని. దేవదీన పాపిని ఓ పావన గావుము కృప బాహుల్యము చే. నా అతిక్రమం ఎప్పుడు నా ఎదుటనున్నది, నా యౌవన భారమై నన్ను ద్రించుచున్నది. నా అతిక్రమం ఎప్పుడు నా ఎదుటనున్నది, భారమై నన్ను ద్రించుచున్నది. దేవాదీన పాపిని ఓ పావన గావు కృప బాహుల్యము చే. పాపంబులోనే నేను ఉద్భవించిన వాడను, పాపంబులోనే నేను ఉద్భవించిన వాడను, పాపంబులోనే గర్భము దాల్చినది తల్లి. దేవదీన పాపిని ఓ పావన గావు కృప బాహుల్యము చేత. ఎదయందు సత్యమే ఎడగోరుచుందువు, ఎదయందు సత్యమే ఎడగోరుచుందువు, హృదయము నందు జ్ఞాన మెదవాజేతు నాకు. దేవదీన పాపిని ఓ పావన గావు కృప బాహుల్యము చేత. కలిగించు నాలో నిర్మల శుద్ధ హృదయంబు, కలిగించు నాలో నిర్మల శుద్ధ హృదయంబు. నిలువకదైన మనము నిలుపు మాంతర్యమున, నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున. దేవదీన పాపిని ఓ పావన గావు కృప బాహుల్యము చే. త్రోయకు నన్ను నీ సన్నిధి నుండి, త్రోయకు నన్ను నీ సన్నిధి నుండి. తీసివేయక నుంచు మీ శుద్ధాత్మ నాలో, తీసివేయక నుంచు మీ శుద్ధాత్మ నాలో. దేవాదీన పాపిని ఓ పావన గావు కృప బాహుల్యము చే. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. అక్క మనోరంజన్ అక్క, పాడుతున్నారు. మరియమ్మ అక్క, మీరు రెడీగా ఉన్నారు కదా? నెక్స్ట్ అడగండి. మరి మరియమ్మ అక్క రెడీగా ఉన్నారు? మరియమ్మ అక్క ఉన్నారా? ఉన్నారు కానీ మీట్లో ఉన్నారు. ఓకే అక్క, మీరు పాడండి. ఓకే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. ఏ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయరు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మరియమ్మ అక్క, ఓకే. ఎవరైనా టెస్ట్ ఇవ్వని చెప్తారా అక్క? ఏమైనా సాక్ష్యం పంచుకుంటారా? పాటలాక వాక్యం ఇప్పుడు పాట పాడండి. పాడండి. లేదు, పాట పాడండి. పాడుతున్నారా మరియమ్మక్క? పాట పాడుతున్నారా? కీర్తన బుక్ కోసం పోయింది. అదే అదే
పిలవండి మరియమ్మక్కను మరి. మరియమ్మక్క. అదే ఓకే ఓకే. పాటలుగా వస్తున్నాక ఆ, ఏదో ఒకటి పాడండి. వేరే వాళ్ళు చెప్పేసిమ్మా తను పాడకు. ఏమ్మా పాడుతుందిలేండి, పాడుతుంది. ఆ, నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ ధరింప నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించములోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావల కాలిడము సేవ కొనుము నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవనమా నా జన్మ తరిం రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ శిలువ రమణీయ లోతులలో రతనాలను వెదుకుటలో రాజిల్లు నా పడవ నడిపించు నా నావా నవ జీవన మార్గమును నా జన్మ ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమున ప్రేమించు ప్రేమించు రాసుకున్నా ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమున ప్రేమించుచునే ఆశితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనదెదురాయే ఆధ్యాత్మికలే మిగని అల్లాడిన వలలు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ ధరింప ప్రభు మార్గము విడచితిని ప్రవర్తించుట మానితిని ప్రభు వాక్యము వదిలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమునులంది
బలహీనుడవైనప్పుడు పాటించు నీ పాట నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడమును నేర్పించి లోపంబు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశంజేయుము నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప ప్రభు యేసుని శిష్యుడవై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షలతో పరిపూర్ణ సమర్పణలో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణ చేదు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప ప్రైజ్ లాడక్క. థ్యాంక్ యూ మరియమ్మ అక్క. గొంతు బైబిల్ బాగాలేకపోయినా రీడింగ్ శోభక్క మీరు చెప్తే మెర్సాంటి బైబిల్ రీడింగ్ కొంచెం బాగాలేదు చేస్తారు. గొంతు బాగాలేకపోయినా బాగా బాగా అన్నారు. పాడినావమ్మ. బాగా అన్నారు గొంతు బాగాలేకపోయినా ట్రై చేసి శోభక్క. బైబిల్ రీడింగ్ చెప్తే మెర్సాంటి చదువుతారు. లూర్ది మేరక్క ఒకసారి ఫ్లైట్ మోడ్ లో పెట్టి తీయక్క. పాపం కట్ అవుతుంది, యాడ్ అవుతుంది, వస్తుంది. అవును ఫ్లైట్ మోడ్ అసలు ఎప్పుడు కట్ అయిపోతానే ఉంది, డిస్కనెక్ట్ అవుతున్నా, అదే చూస్తున్నా. ఫ్లైట్ మోడ్ లోనా? మాది కొంచెం ఊరి బయట కదా, కొంచెం గాలి అందు కూడా ఉంది. చూస్తానండి. శోభక్క చెప్పండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్యాన్ని చదవండి. మొదటి సమూయేలు ఎంతమ్మా? 16వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. ఓకే. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. 10 కదము, 13. ఓకే 13 వచనాలు. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితునని చెప్పి యెషయిని బలి అర్పణకు పిలువుము.
అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపబలనని సెలవీయగా సమూయేలు యెహోవా సెలవిచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు, సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతనిని రప్పింపగా అతడు, యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు, యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు అక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఈ మటునకు దేవుని పాఠం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక నిమిషం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను ప్రభువా మేము చదువుతున్నప్పుడు మరైనా మా యొక్క హృదయము, మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు నీవిగా ఉండలాగున, మా యొక్క హృదయ ధ్యానము నీకు అంగీకృతముగా ఉండలాగున మాకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా స్వరం వినిపిస్తుంది కదా బానే? వినిపిస్తుందమ్మా. ఓకే. ఇక్కడ ముఖ్య వచనం ఏంటంటే 7వ వచనము. ఈ చదవబడినటువంటి లేఖనంలో ముఖ్యముగా 7వ వచనంలో ఏముందంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకును. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ వాక్యాన్ని బట్టి మనము ఈరోజు వాక్య ధ్యానం చేస్తున్నాము. మరి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మామూలుగా మొదటి నుంచి చూస్తే ఇక్కడ సమూయేలు కనిపిస్తున్నాడు,
యెషయా కనిపిస్తున్నాడు, మరి యెషయా యొక్క కుమారులు కనిపిస్తున్నారు. మరి ఈ సమూయేలు ప్రవక్త దేవుడు పిలిచి సౌలుకు బదులుగా నేను ఒకరిని రాజుగా నియమించాలా అని చెప్పేసి అనుకున్నాను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నేను ఏర్పాటు చేసినటువంటి కుమారుని నీవు అభిషేకించాలా అని చెప్పేసి ఈ సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ఈ సమూయేలు ఏమంటున్నా అంటే, సౌలుకు తెలిసిన ఎడల అది ఎంతో కష్టంగా ఉంటుంది, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి రాజుగా నియమించుటకు నాకు చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నా అంటే, ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేకింపవలెను అని చెప్పేసి సెలవిస్తుంటున్నాడు. మరి యెషయాని బల్యార్పణమునకు పిలువుము అంటున్నాడు. అంటే ఈ యెహోవా దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ బల్యార్పణకు పోయినప్పుడు అక్కడికి యెషయాని పిలిపించి, యెషయా కుమారులను పిలిపించి నీవు అక్కడ అభిషేకం జరిగించుమని చెప్పేసి ఇక్కడ యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్తకు వివరిస్తూ ఉన్నాడు. మరి ఈ దావీదును అభిషేకించాలా అని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ సమూయేలు ఏమనుకున్నా అంటే, ఆ 7 మంది కుమారులను యెషయా పిలుచుకొని వచ్చినప్పుడు అక్కడ మరి మొదటి కుమారుడైనటువంటి ఏలియాబును చూసినాడు. ఏలియాబును చూసి అతని ఎత్తును చూసి అతని యొక్క స్వభావాన్ని చూసి ఇతడేనేమో అని చెప్పేసి ఈ సమూయేలు ప్రవక్త అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయంను లక్ష్య పెట్టును అని చెప్పేసి అంటున్నాడు దేవుడు సమూయేలు ప్రవక్తతో. మరి మనకు ఈ దావీదు యొక్క చరిత్ర మనం చూస్తే, దావీదుకు మరి దేవుడు తోడుగా ఉంటున్నాడని చెప్పేసి మనకు తెలుసు. మరి అంతేకాకుండా ఈ దావీదు యొక్క జీవిత చరిత్రలో మనకు పెద్దవాడైనప్పుడు మాత్రమే అతని యొక్క జీవిత చరిత్ర మనకు తెలుసు. మరి బాల్యంలో ఉన్నప్పుడు అతని యొక్క జీవితము ఏమిటి అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేస్తే బాల్యాన్ని గురించినటువంటి సందేశము మనకు ఎక్కడా కూడా కనిపించదు. మరి మనకు ఈయన యొక్క బాల్యం గురించి ఎక్కడ కనిపిస్తుంది అంటే, యూదుల యొక్క చరిత్రలో మనకు ఈయన యొక్క బాల్యము కనిపిస్తుంది. ఆ బాల్యము ఎక్కడ రాయబడిందంటే టాల్మండ్ అనే గ్రంథంలో రాయబడింది. యూదుల యొక్క చరిత్రలోని టాల్మండ్ అనే గ్రంథంలో ఈ దావీదు యొక్క బాల్యం గురించి మనకు తెలుపబడింది అన్నమాట. అది చదివినటువంటి వారికి మాత్రమే దావీదు యొక్క బాల్యం గురించి అర్థమవుతుంది. మరి ఈ యెషయా అంటే దావీదు యొక్క తండ్రి, దావీదు తండ్రి పేరు యెషయా. మరి ఆయన ఈ యెషయా సన్హెడ్రిన్ సభకు ఒక నాయకుడుగా ఉంటాడనమాట. నాయకుడుగా అంటే జడ్జిగా. సన్హెడ్రిన్ సభ అని చెప్పేసి అప్పట్లో యూదుల కాలంలో ఆ సభ నిర్వహిస్తూ ఉండేటటువంటి వారు. మరి ఆ సభకు ఈ యెషయా వచ్చేసి మరి సభ మనకు ఇప్పుడు ఇట్లా సుప్రీంకోర్టులో ఎట్లా జడ్జి ఉంటారో ఆ రీతిగా ఈ యెషయా ఆ యొక్క సన్హెడ్రిన్ సభకు ఒక జడ్జిగా ఉంటూ మరి అక్కడ న్యాయం తీర్చేటటువంటి వాడుగా ఉంటాడనమాట. ఆ రోజుల్లో ధర్మశాస్త్రము ఉండేది కాబట్టి ధర్మశాస్త్రం యొక్క శిక్షలు విధించే సమయంలో సన్హెడ్రిన్ సభ అని మరి అక్కడ ఏ రీతిగా నిర్ణయించబడిందో ఆ రీతిగా తీర్పులు ఇస్తూ అక్కడ న్యాయం తీర్చేటటువంటి వాడు ఈ యెషయా. మరి ఇది ప్రధానమైనటువంటి
పాత్ర అన్నమాట. మరి యెషై గొప్ప అధికారం కలిగినటువంటి వాడు, సమాజంలో మంచి పేరు కలిగినటువంటి వాడు. మరి అంతేకాకుండా అతడు మంచి ధనవంతుడు కూడా. యెషైకి మొత్తము 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. మరి అందులో దావీదు చిన్నవాడు. దావీదు తన తండ్రితో గడిపినట్లు గాని, మరి తన తండ్రి ధనమును అనుభవించినట్లు గాని మనకు ఎక్కడా రాయబడలేదు. కానీ మరి ఈ తాల్మండ్ అనే గ్రంథంలో రాయబడి ఉంది. మరి అయితే దావీదు అరణ్యంలోనే ఎక్కువగా గడిపినట్లు మనము చూస్తాం. చరిత్రలో కూడా ఏమీ ఆ బాల్యం గురించి వివరించలేదు. మరి ఈ యొక్క యూదుల యొక్క చరిత్ర గ్రంథమైనటువంటి టాల్మండ్ అనే గ్రంథంలో మరి ఈ యొక్క జీవిత చరిత్ర అంటే బాల్యం యొక్క జీవితం గురించి అక్కడ వ్రాయబడింది. అయితే దావీదు తల్లి పేరు వచ్చేసి నుజాబెత్. ఆమె పేరు నుజాబెత్. ఆ నుజాబెత్కు తండ్రి అగాత్. మరి యెషైని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు 7 మంది కుమారులు పుడతారు, 2 కుమార్తెలు పుడతారు. మరి కొంతకాలానికి సన్హెడ్రిన్ సభలో కొంతమంది యెషై మీద ఒక నేరము మోపటానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ప్రయత్నం చేసినప్పుడు యూదులు స్వచ్ఛమైనటువంటి యూదులను మాత్రమే పెళ్లి చేసుకోవాలనేది ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారము వాళ్ళు జీవించాలే, కానీ ఆ యూదులకు సంబంధించినటువంటి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనేది ఒక నిశ్చితం అన్నమాట ఆ యూదులకు. కానీ ఈ యెషై ఏం చేసినటువంటి వాడంటే, మరి ఈ యూదులకు సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మరి ఈ ఆమె వచ్చేసి మోయాబీయురాలు. ఈ నుజాబెత్తు మోయాబీయురాలు కాబట్టి మరి ఆయన మరి తప్పు చేసినట్లు ఇక్కడ వాళ్ళు నిరూపించినారన్నమాట. అన్య స్త్రీని వివాహం చేసుకోవటం వల్ల వారు అది తప్పుగా భావించి యెషై మీద నేరం మోపడం జరుగుతుంది. మరి నుజాబెతును పెళ్లి చేసుకున్నందుకు యెషైపై నేరం మోపుతారు. ఆ సమాజంలో అందరూ కుట్రలు పన్ని మరి ఆ సన్హెడ్రిన్ సభకు ఈయనను జడ్జిగా ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి అక్కడంతా మరి వాదన చేస్తారు. అప్పుడు ఈ నుజాబెతును వదిలి యెషైకి 2 మార్గాలు ఉంటాయి. ఏమిటవంటే, మొదటిది వచ్చేసి భార్య స్వచ్ఛమైన యూదురాలు కానే కాదని ఒప్పుకొని సన్హెడ్రిన్ సభ నుండి వెళ్ళిపోవాలి అతడు. లేదా తన భార్యను నుజాబెతును విడిచి యూదురాలిని పెళ్లి చేసుకోవడము 2 మార్గాలు అతనిలో ఏర్పడినాయి అన్నమాట. కాబట్టి ఈ 2 మార్గాలలో ఏది ఎంచుకోవాలనో యెషైకి అర్థం కాలేదు. మరి ఆ రెండింటిలో ఏదో ఒక దానిని మాత్రమే నిర్ణయించుకోవాలి అని చెప్పేసి అనుకొని తను ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఆ విషయాన్ని తన భార్య అయినటువంటి నుజాబెతుతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాడనమాట. ఈ నుజాబెతు కూడా ఆలోచన చేసి తన భర్త తన పిల్లలు సంతోషంగా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నుజాబెతు యెషైతో ఏమంటుందంటే, యూదురాలైనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకో అని చెప్పేసి ఆ నుజాబెతు యెషైకి సలహా ఇస్తుంది. అందుకు యెషై యూదురాలైనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. మరి ఆ యెషై వివాహం చేసుకుంటే మరి ఈ నుజాబెత్ అక్కడ ఉండటానికి అవకాశము ఉండదు. అప్పుడు ఈ నుజాబెతును అక్కడ నుంచి ఇంట్లో నుంచి పంపించడానికి యెషైకి ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేస్తా అంటే, ఆమెను ఒక దాసిగా పెట్టుకోవడానికి మరి ఇష్టపడి మరి తన ఇంట్లోనే ఒక పని చేసుకునేటటువంటి దాసిగా మరి అక్కడ ఆమెను ఏర్పాటు చేసుకుంటాడు.
మరి ఆ రీతిగా భర్త తన కుటుంబం కొరకు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఆ నుజాబెత్తు అక్కడనే మరి పని చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో కూడా తన దేశానికి వెళ్లకుండా ఎస్ఐ దగ్గరే ఉంటూ తిరిగి నుజాబెత్తు మరి కొన్ని రోజులకు ఈ నుజాబెత్తును అనుకోకుండా ఈ ఎస్ఐ కలుస్తాడనమాట. కలిసినప్పుడు మరి ఆమె ఎవరికి తెలియనటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కలవటం వల్ల ఆమె తిరిగి గర్భవతి అవుతుంది. అయితే తన సొంత కుమారులే ఆమెను ఏం చేస్తారంటే, ఈమె ఒక వ్యభిచారిగా మారిపోయింది, ఈమె ఎవరితోనో గర్భవతి అయింది అని చెప్పేసి ఆమెను నీచంగా చూస్తూ మరి వారి యొక్క తల్లినే ద్వేషించడము మొదలుపెట్టినారు కుమారులు. ఈ విషయం గురించి యెషయా ఎలాంటి విషయం కూడా బయట పెట్టకుండా తను మౌనంగా ఉండిపోతాడనమాట. అసలు విషయం కుమారులకు తెలియక ఆమెను ద్వేషించడము, మా తల్లి ఎవరితోనో వ్యభిచారం చేసింది అని చెప్పేసి ఆమెను ఇంటి నుండి గెంటి వేయడానికి కూడా సిద్ధపడతారు. మరి వాస్తవం తెలిసినటువంటి యెషయా మరి ఆమెను బయటకు వెళ్ళనివ్వకుండా కాపాడుకుంటాడు కొన్ని రోజులకు. తర్వాత కొంతకాలానికి దావీదు జన్మిస్తాడు. జన్మించినప్పుడు ఈ అన్నల నుండి తృణీకరింపబడతాడు. మరి అతడు తమ సొంత సోదరుడే అనే భావము ఎవరికి ఉండేటటువంటిది కాదనమాట. చిన్న చూపు చూస్తూ ఉండేటటువంటి వారు దావీదుకు చిన్నప్పటి నుంచి వ్యతిరేకతలు ఏర్పడుతూ వచ్చినాయన్నమాట. దావీదుకు మరి సపరేట్గా వేరే భోజనము, వేరే బల్ల, మరి వేరే కంచెము, వేరే మంచము, వేరే ఇల్లు, అట్లా సపరేట్గా చేసేసినారు దావీదు యొక్క జీవితంలో. మరి బాల్యంలోనే సొంత అన్నలే దూరం పెట్టినారు. చాలా చిన్న చూపు చూస్తూ ఉండేటటువంటి వారు దావీదు బాల్యంలో ఉన్నటువంటి దావీదును. మరి సమాజం అంతా ఇతడు యెషయాకి పుట్టినవాడు కాదు అని చెప్పేసి తృణీకరిస్తూ ఉండేటటువంటి వారు అన్నమాట. మరి సహోదరులంతా దావీదును ఎప్పుడు చంపాలా అని చెప్పి కూడా చూస్తూ ఉండేటటువంటి వారు. మరి అప్పుడు యెషయా వారిని గద్దిస్తూ ఉండేటటువంటి వాడు అనమాట. మరి అందుకే ఈ దావీదు యొక్క జీవితంలో మరి ఆయన ఎన్నో కీర్తనలు రాసినట్లు మనం చూస్తాం. కీర్తనల్లో అంటే ఈ కీర్తనను బట్టి ఆయన యొక్క జీవితంలో ఇలాంటివి ఎదుర్కొన్నాడని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఏమంటున్నా అంటే కీర్తనలు 69:8 నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది అక్కడ. కాబట్టి తన యొక్క జీవితంలో సహోదరులకు మరి కుమారుడకు తల్లికి కూడా నేను దూరం అయిపోయినాను, పరుడనైపోయినాను అని చెప్పేసి కీర్తనలో మనకు చూస్తూ ఉంటాం. ఇంకా అంతేకాకుండా కీర్తనలు 69, 20, 21 వచనాలలో కూడా నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవడును లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును కానరారైరి అని చెప్పేసి ఆ కీర్తనలలో తన బాల్యంలోనే రాసినట్లు మనము చూడవచ్చు అన్నమాట. కాబట్టి వారిని దూరంగా పెట్టడము, మరి దావీదును ఓదార్చేవారు లేక ఎంతో కుమిలిపోయినట్లు మనము చూస్తాం. మరి ఎంత బాధ ఉంటే కానీ ఈ మాటలు రాయటకు మరి దావీదు యొక్క హృదయము మరి ఎంతగానో మరి బాధకు గురైంటది అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు అనమాట. యెషయా అయితే ఇంట్లో ఉంటే ఏదో ఒక నిందను మోపుతారని చెప్పేసి, ఏదో ఒక అపాయం కలగజేస్తారేమో అని చెప్పేసి మరి తను దూరంగా ఉంచాలి నా కుమారుని చెప్పేసి అనుకుంటాడు.
మరి ఏం చేస్తా అంటే మళ్ళీ దూరం పెట్టలేక తన దగ్గరనే ఉంచుకుంటాడు అనమాట. మరి అట్లా ఈ యెషయికి తన యొక్క కుమారులే 7 మంది కుమారులు ఉన్నారు కదా పెద్దవాళ్ళు. ఆ 7 మంది కుమారులే యెషయికి తన కుమారులు వచ్చి దగ్గరికి వచ్చి సమాజం అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోతున్నాము. దావీదుకు కొన్ని మందలనిచ్చి అడవిలోనికి పంపివేయండి, అప్పుడు ఇంట్లో ఉండడు, కాబట్టి ఎవ్వరూ మమ్మల్ని ప్రశ్నించరు అని చెప్పేసి ఈ కుమారులు యెషయి తోటి అంటారు. దావీదు ఎవరికి పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు మరి వారి ప్రశ్నలకు మేము సమాధానము చెప్పలేకపోతున్నాం. మరి ఆ రీతిగా వాళ్ళు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఇస్తూ మరి ఆ యొక్క అడవికి పంపిస్తే ఏ సింహాలో ఏ ఎలుగుబంట్లో తినేస్తాయి, వీని పీడ విరగడైపోతుంది అని చెప్పేసి మరి ఆ యొక్క పెద్ద కుమారులు అనుకుంటారని అనుకునే తర్వాత అప్పుడు యెషయికి మరి ఆ కుట్ర తెలియక దావీదును కొన్ని రోజుల తర్వాత కొన్ని మందలనిచ్చి అడవికి పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఆ అడవిలో ఒంటరిగా ఆ గొర్రెలను మేపుతూ ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. మరి అలా అడవికి వెళ్ళిన తర్వాత తన అన్నలు కొంతమందిని అక్కడికి పంపించి మరి అడవికి పంపించి అతడు ఏమి చేస్తున్నాడో మీరు కనిపెట్టి ఉండండి అని చెప్పేసి వాళ్ళని అక్కడికి కొంతమందిని పంపిస్తారు. మరి ఇంకొక వచనంలో ఏముందంటే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాస్తున్నా అంటే దావీదు, వారు గుంపు కూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు అని అంటున్నాడు. మరి అంతేనేమో, మరి తన యొక్క జీవితంలో ఆయన కనిపెట్టినటువంటివన్నీ కూడా ఈ కీర్తన గ్రంథంలో రాస్తున్నారు. ఏమంటున్నా అంటే వారు గుంపు కూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోర్చు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు అని చెప్పేసి అక్కడ వ్రాయబడింది. అయితే దావీదు గొర్రెలను మేపుతూ అక్కడ ఏం చేస్తుందా అంటే అడవిలో గొర్రెలను మేపుతూ వీణను వాయించుకుంటూ కీర్తనలు పాడుకుంటూ కీర్తనలు వ్రాసుకుంటూ ఉండేటటువంటి వాడు యొక్క దావీదు. మరి మనం చదువుతున్నటువంటి కీర్తనలు దాదాపుగా ఆయన రాసినటువంటి కీర్తనలు స్తుతి కీర్తనలుగా మనం చూస్తాం. 25 సంవత్సరముల లోపే దాదాపుగా 250 స్తుతి కీర్తనలు రాశాడంట. దావీదు ఏదో ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తన యొక్క సహోదరులు మరి అతనితో ఐక్యంగా ఉండకుండా మరి ఏదో ఒక నేరాన్ని మోపాలి, ఏదో ఒక విధంగా బాధ పెడుతూ అతన్ని క్షోభకు గురి చేయాలనే ఉద్దేశంతో వారు అనేక బాధాకరమైనటువంటి మాటలు దావీదుతో మాట్లాడేటటువంటి వారు. మరి అందుకే దావీదు ఏమంటున్నా అంటే కీర్తన గ్రంథము 133వ కీర్తనలో 1వ వచనంలో ఏమంటున్నా అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. మరి దావీదుకి ఇంటికి వెళ్ళినప్పుడు మరి తల్లితో కూడా మరి ఉండటానికి వాళ్ళు ఇష్టపడేటటువంటి వారు కాదు, మరి తండ్రితోనూ ఉండటానికి కూడా ఇష్టపడేటటువంటి వారు కాదు. మరి ఈ విధంగా దావీదు యొక్క జీవిత ఎంతో భయానకమైనటువంటి స్థితిలో ఉండిపోయేది. యూదుల యొక్క చరిత్ర ప్రకారము మామూలుగా నింద మోపాలంటే 2 లేక 3 సాక్షులు ఉండాలంట. అందుకే వారి అన్నలు గుంపులుగా కూర్చి దావీదును కనిపెట్టుటకు పంపించేటటువంటి వారు. మరి దావీదు అక్కడ అడవిలో ఏం చేస్తున్నాడు అని కనిపెట్టడానికి 1-2 పంపించేటటువంటి వాళ్ళు కాదు, అనేక మందిని పంపించి అతడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏ విధంగా జీవిస్తున్నాడు అని చెప్పేసి కనిపెట్టమని చెప్పేసి వారిని కొంతమందిని అక్కడికి పంపించేటటువంటి వారు.
మరి 2-3 సాక్షులు ఇస్తే తప్పు నిజంగా నేరాన్ని ఒప్పుకునేటటువంటి వారు కాదనమాట. అందుకే వాళ్ళు నేరం మోపాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఈ కూట సాక్ష్యం కొరకు వారిని అనేక మందిని అక్కడికి పంపించేటటువంటి వారు. మరి దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఆ సింహం వచ్చేసి గొర్రెలపై పడినప్పుడు ఆయన ఆ గొర్రెలను చంపేస్తాయేమో అనే ఉద్దేశంతో ఎంతో ధైర్యంగా వాటిని రక్షించుటకు సింహపు నోలను కూడా చీల్చి చంపివేసి ఆ గొర్రెలను రక్షించినటువంటి వాడు. మరి అంతేకాదు, మరొకసారి ఎలుగుబంటి కూడా వచ్చి ఆ గొర్రెలను చంపటానికి వెళ్ళినప్పుడు దానిని కూడా ఎంతో కష్టంతో దాంతో పోరాడి మరి ఆ యొక్క ఎలుగుబంటిని కూడా చంపినాడు ఈ దావీదు. మరి ఆ రీతిగా తన యొక్క జీవితంలో ఒంటరితనంతో తను ఎన్నో కష్టములకు ఎన్నో ఇబ్బందులకు గురైనట్లు మనము చూడవచ్చు. మరి గొల్యాతును కూడా దావీదు చంపేస్తాడు. కానీ దేవుడు ప్రతి దానికి కూడా తిరిగి రాస్తూ ఆయనను రక్షిస్తూ వస్తున్నాడు అన్నమాట. దేవుడు తన తెలివితో గొల్యాతును చంపటానికి వాడుకున్నాడు. మరి అంతేకాదు, బాధను ఒంటరితనమును తీసివేసి దావీదును రాజుగా చేశాడు దేవుడు. ఈ సమూయేలు ప్రవక్త యెషయా దగ్గరికి వచ్చి నీ కుమారులను పంపించమన్నప్పుడు ఏం చేసినారు? కుమారులను అందరినీ పిలిపించినాడా యెషయా అంటే? అందరినీ పిలిపించలేదు. ఆయనకు కుమారులు ఎంతమంది అంటే 8 మంది. 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. మరి ఈ సమూయేలు ప్రవక్త యెషయాని నీ కుమారులను పంపించమన్నప్పుడు కేవలం 7 మందిని మాత్రమే అక్కడికి పంపించినాడు. అందుకు దేవుడు వారిని అభిషేకించడానికి రాజుగా ప్రకటించడానికి ఒప్పుకోలేదు. ఇంకా నీ కుమారులలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగినప్పుడు అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడని చెప్పేసి సమాధానం చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త అతనిని పిలిపించమన్నప్పుడు వెంటనే యెషయా దావీదును పిలిపించాడు. అప్పుడు దేవుడు ఇతనిని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి దావీదును అభిషేకించు అని చెప్పేసి మరి సమూయేలు ప్రవక్తకు చెప్పినప్పుడు ఆ సమూయేలు ప్రవక్త దావీదును తైలంతో అభిషేకిస్తాడనమాట. మరి అంతేకాదు, కీర్తన గ్రంథము 118వ అధ్యాయంలో 22వ వచనంలో ఏమంటున్నా అంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. కాబట్టి నిషేధించబడినటువంటి యొక్క దావీదు మరి ఒక రాజుగా ఏర్పాటు చేయడము జరిగింది. మరి అంతేకాదు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నారు. అంటే ఈ దావీదుని గురించి కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా మరి ఈయన యొక్క దేవునికి ప్రియుడు కాబట్టి కొత్త నిబంధనలో కూడా ఈయన గురించి రాయబడింది. మత్తయి సువార్త 21:42 వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది మన కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఇతడు 28 సంవత్సరాల తర్వాత రాజుగా ఏర్పాటు చేస్తారు. మరి నుజావేతు అక్కడికి అడవికి వెళ్ళి దేవుని గురించి చెప్పినట్లు కూడా ఆ గ్రంథంలో రాయబడింది. దేవుని గురించి వివరించడము, ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి దేవుని గురించి వివరిస్తూ దేవుని యందు నమ్మకంతో జీవించాలని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని, ఎల్లవేళలా ప్రార్థించేవారుగా ఉండాలని, నిందలను అవమానాలను భరిస్తూ దేవుని కొరకు ఎదురు చూడాలని ఆమె బోధించినట్లు మనము అక్కడ చూస్తామన్నమాట. న్యాయము జరుగుననియు నమ్మకంతో ఉండాలని చెప్తూ కుమారుణ్ణి దేవునిలో బలపరుస్తూ ఆమె ఎంతో చక్కగా ఆమెను కుమారుని దగ్గరికి రానినప్పటికీ ఆమెనే అక్కడికి వెళ్ళి మరి కుమారుని ఓదార్స్తూ ఆయనకు దేవుని గురించి బోధన చేస్తూ
మరి ఆ బిడ్డను చక్కగా దేవుని యందు భయభక్తులు కలుగులాగున ఆమె మరి దావీదును పెంచిందనమాట. మరి అంతేకాదు, దావీదు యొక్క అక్క, ఎవరు వాళ్ళు అక్కల పేర్లు ఏమైనా చెప్తారా? దావీదుకి 2 అక్కలు ఉంటారు, సెరూయా, అబీగయిల్. అబిగయి అబీగయిల్ అబిగయిలా ఆ, కాదు కాదు, అబిగయి భార్య. భార్య కదా అబిగైల్. అబీగయిల్ భార్య. అనాల్ భార్య. అబిగయిల్ భార్య అమ్మా, నాబాలు భార్య అయితే అబీగయిలు భార్య, దావీదు భార్య. కాదు సెరూయా గురించి ఒకటి చెప్తాను. సెరూయా గురించి, ఇక్కడ సెరూయాకు 3 కుమారులు ఉంటారు, యోవాబు, అబీషై, అబీషై, ఆషాహేలు. ఆషాహేలు. మరి వీళ్ళు ముగ్గురు ఈ ఈమె యొక్క కుమారులు. ఎవరి కుమారులు అంటే సెరూయా కుమారులు. సెరూయా వచ్చేసి, సెరూయా అంటే వేదన, శ్రమ. సెరూయా అంటే వేదన, శ్రమ. యోవాబు ఈ సైన్యాధిపతిగా దావీదుకు అండగా ఉండి ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడు ఈ యోవాబు. మరి అబ్షాలోమును కూడా యోవాబు చంపుతాడు. మరి ఈ ఆషాహేలు వచ్చేసి అడవి లేడంతా వేగంగా పరిగెత్తేటటువంటి వాడు ఈ ఆషాహేలు. మరి అభిషేక్ వచ్చేసి దావీదు యొక్క ప్రాణమును కాపాడువాడు. మరి దావీదు యొక్క సైన్యంలో పరాక్రమశాలులుగా వీరు పనిచేశారు. అంతేకాకుండా దావీదు విజయాల్లో ముఖ్య పాత్ర వహించినటువంటి వారుగా వీరు ఉండిపోయారు. ఈ సెరూయా జీవితం గమనించినప్పుడు స్త్రీలుగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటున్నాయి. మరి ఎన్నో ఉంటున్నాయని చెప్పేసి కూడా మనము ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ సెరూయా తన ముగ్గురు కుమారులను కూడా పరాక్రమవంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా తన సహోదరుని యొక్క రాజ్యానికి మరి వారిని అప్పగించి తన తమ్మునికి ఉపయోగపడేవారుగా తీర్చిదిద్దింది ఈ సెరూయా. దావీదుకే అప్పచెప్పింది. మరి ఈనాడు మనము కుమారులను పెంచాలి అని చెప్పేసి, మన దగ్గరే ఉండాలని చెప్పేసి, మనకే సహాయం చేసేవారుగా ఉండాలని చెప్పేసి మనము అనుకుంటుంటాం. కానీ ఈ సెరూయా తమ్ముణ్ణి ప్రేమించింది, సహోదర ప్రేమ కలిగి జీవిస్తూ మరి ఆ సహోదరునికి మరి దేవుని కొరకు తన యొక్క తమ్ముడు ఏ రీతిగా అయితే దేవుని యందు బలపడుతున్నాడో ఆ రీతిగానే నా బిడ్డలు కూడా దేవునిలో ఉండాలి, ఆయనకు సహాయం చేయాలి, నా తమ్మునికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతోటి ఈ సెరూయా తన యొక్క 3 కుమారులను మరి దావీదుకు సేవ చేయడానికి అప్పగించింది, దేవుని పనిలో సహాయపడటానికి అప్పగించింది. ఇంకా అంతేకాకుండా కృతజ్ఞత కలిగినదిగా మనము చెప్పుకోవచ్చు. మరి దేవునికి కృతజ్ఞతగా తన యొక్క 3 కుమారులను దేవుని సేవలో పనిచేయటానికి, దావీదుకు సహాయకరంగా ఉండటానికి మరి ఆమె ఎంతో తెగింపు కలిగినదిగా, మన యొక్క కుమారులను ఇతరులకు అప్పచెప్పాలంటే ఎంతో తెగింపు ఉండాల. మన యొక్క కుమారులు సంపాదించినటువంటి దాంతో మనం జీవించాలి అని చెప్పేసి మనమైతే అనుకుంటుంటాం. కానీ ఆమె అట్లా అనుకోలేదు. దేవుని పనిలో ఉండాలి, దేవుని యొక్క సహాయంలో ఉండాలి, ఇశ్రాయేలును నడిపించాలంటే దేవునికి సహాయకరంగా ఉండాలి. దావీదు ఎంతో కష్టపడుతున్నాడు, దావీదు దేవుని కొరకు ఎంతో మరి దేవుడు చెప్పినట్లు వింటూ ఉన్నాడు, నా కుమారులు కూడా అట్లా తయారీ కావాలి అని చెప్పేసి నిస్వార్థపరాలుగా కూడా మనం ఆమెను చూడవచ్చు అనమాట. మరి మనము ఈ యొక్క సెరూయా జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రేమ కలిగి జీవించాలి, దేవుని సేవ కొరకు మన యొక్క కుమారులను దేవుని సేవ కొరకు పెంచేటటువంటి వారంగా ఉండాలి, దేవునికి కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా తెగింపు కలిగినటువంటి జీవితము మనలో కూడా ఉండాలి.
నిస్వార్థపరులంగా కాకుండా, స్వార్థపరులంగా కాకుండా నిస్వార్థపరులంగా మనము జీవించాలి అని చెప్పేసి మరి ఆమె గురించి మనము చెప్పవచ్చు. మరి హెబ్రీ 11:24లో మోషే కూడా ఏమంటున్నా అంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మరి ఈ యొక్క సెరూయ ఆ 3 పిల్లలను చక్కగా పెంచింది. గాలికి తిరిగే పిల్లలలాగా తయారు కావద్దు అని చెప్పేసి, మరి మీరు పనికి రాని వారుగా తయారు కాకూడదు. మీరు చక్కని యుద్ధ నైపుణ్యము సంపాదించి దావీదు మీదకి పోరాటానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క శత్రువును మీరు కబలించాలి, మీరే జయించాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆ యొక్క కుమారులకు ఆమె నూరిపోస్తుంది అనమాట. ఈ 3 కుమారులు కూడా దావీదు యొక్క సైన్యంలో పరాక్రమవంతులుగా చక్కని పోరాటాన్ని పోరాడుతూ ఎంతో ఘన విజయాలను సాధించగలిగినారు. మరి మీ పిల్లలను దేవుడు ఏ రీతిగా దేవుని కొరకు ఏ రీతిగా సిద్ధపరుస్తున్నామో మనము ఆలోచించాలి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనము ఏం చేస్తున్నాం? దేవుని పని చేయడానికి మన పిల్లల్ని మనము ప్రేరేపిస్తున్నామా? ఆత్మ సంపాదన కొరకు ప్రయాసపడుతున్నామా? మరి అంతేకాకుండా నిందలను, అవమానములను, శ్రమలను నుజాబెత్తు ఏ రీతిగా అయితే భరించిందో ఆ రీతిగా మరి మనము పెంచుటకు మరి మనమేమైనా వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నామా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక చిన్న వాక్యాన్ని బట్టి దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. చాలా ఆమేన్. చక్కగా చాలా తెలియని విషయాలు చెప్తున్నారు. ఆమేన్. థాంక్ యూ. ఇప్పుడు ప్రేమలత అక్క లేరేమో కదా, రానక్క మీరు చేయండి అక్క విజ్ఞాపన ప్రార్థనలో. సరే. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మదగిన దేవ, నీతిమంతుడైన దేవ, నీకు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనమైన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా అనే మమ్మల్ని ప్రవ్వా తండ్రి అని పిలిచే వారిగా చేసినందుకు మీకు వందనాలు. అట్లాంటి అర్హతను, యోగ్యతను మీరు మాకు యేసుక్రీస్తు వారిలో మీ ప్రియ కుమారునిలో మాకు అనుగ్రహించినందుకై మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగా మునుపు దూరస్థులమై మేము ఉండగా ప్రభా తండ్రి, మీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మరి మీతో ఐక్యత మాకు కలిగించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిర్దేవులమై ఈ లోకంలో ఉండగా తండ్రి, అన్యులమై ఉండగా నశించి నిత్య శిక్ష నరకాగ్నికి మాత్రమే పాత్రలమై ఉండగా దేవా మమ్మల్ని కరుణించినందుకు దేవా మరి ఒకసారి నీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ప్రభా మేమెంతో ఎన్నదగని వారమైనప్పటికీ మీరైతే మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జగత్ పునాదులు వేయబడక ముందే క్రీస్తు యేసు వారిలో ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానంకై, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానంకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా దావీదుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఆ బిడ్డ తృణీకరింపబడిన వాడిగా ఉన్న తండ్రి యథార్థ హృదయుడిగా ఉండటం మీరు చూసినారు ప్రభా. దేవా తన యథార్థతను బట్టి దేవా మీరు దాన్ని ప్రేమించినారు తండ్రి, ఎంతగానో ప్రేమించినారు దేవా. దీన దశలో ఉండగా దేవా అందరితో ద్వేషించబడిన దశలో, నిందించబడిన దశలో తండ్రి తన పుట్టుక ఎంతో సరి అయిందైనా అనవసరంగా ప్రభా మరి అందరి చేత తూలునాడబడి ఎంతగానో అవమానించబడిన జీవితాన్ని జీవించినప్పుడు కూడా తండ్రి ఆ బిడ్డను కరుణించినారు ప్రభా. అరణ్యంలో తండ్రి క్రూర జంతువుల మధ్యలో కూడా ప్రభా తండ్రి ఎండకు వానకు ప్రభా చలికి ఎంతగానో నశించి కృషిస్తున్న ఆ జీవితంలో ఆ బిడ్డకు తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు ప్రభా. అందుకే తన జీవిత అనుభవాలన్నీ కూడా ప్రభా మరి కీర్తనలుగా రాసి మాకు ఈనాడు చదువుకోవడానికి, ఆదరించబడ్డానికి, హెచ్చరించబడ్డానికి, ధైర్యపరచబడ్డానికి ప్రభా మీరు కారణం అయినారు ప్రభా. కారణంగా ఆయనను చేసినారు తండ్రి. దేవా అందుని బట్టి మీకు వందనాలు ప్రభా.
మానవుల పట్ల మీకున్న తలంపులు ఎంతో గొప్పవి పట్ల ఎంతో గొప్పవి తండ్రి. మా పట్ల మీకున్న తలంపులు ఎంతో గొప్పవి ప్రభా. భూమి పైన ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల కూడా మీ తలంపులు అంతకంటే ఉన్నతంగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో దయామయుడైన దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మరి అరణ్యంలో దిక్కులేని స్థితిలో నుండి గొప్ప మహారాజుగా తండ్రి మరి చేసినారు ప్రభా. అంతగా తను హెచ్చించినారు ప్రభా. దేవా, తాను తగ్గించుకున్నప్పుడు ప్రభా మీరు హెచ్చించే దేవుడు అంటున్నారు ప్రభా. దేవా, నీ సన్నిధిని ప్రభా ఎంతగానో ఆశించినాడు ప్రభా. దేవా, నిన్నెంతగానో స్తుతించినాడు, నిన్ను ఆరాధించినాడు, హృదయానుసారుడిగా అనిపించుకున్నాడు ప్రభా. నిన్ను ప్రేమించినాడు తండ్రి. మా జీవితంలో మేము అవన్నీ కూడా నేర్చుకొని నీ హృదయానుసారులుగా మిమ్మల్ని ప్రేమించేవారిగా అన్ని పరిస్థితుల్లో ప్రభా మీకు సమీపంగా ఉండేవారిగా చేయండి తండ్రి. దేవ, చిన్న విషయంలో ప్రభా మేము తండ్రి మరి మా జీవితంలో వచ్చినప్పుడు మేము ఎంతగానో కృంగిపోయేవారిగా ఉంటున్నాం, మీకు దూరంగా అయిపోయేవారిగా ఉంటున్నాం, కృషించేవారిగా ఉంటున్నాం ప్రభా. కృంగిన స్థితిలో ప్రభా మేము సమస్తము మీరు చేసిన మేళ్లను మరిచిపోయి గుర్తించలేని వారిగా ఉంటున్నాం ప్రభా. దయతో క్షమించండి, మన్నించండి. పరిస్థితుల వైపు చూసి ప్రభా మేము నిరాశకు లోను కాకుండా తండ్రి మరి విశ్వాసంతో మాకు కలిగి ఉన్న మొదటి ప్రేమను ఆ విధంగా కడదాకా కలిగి ఉండేవారిగా మమ్మల్ని చేయండి తండ్రి. దేవా, ఆ విధంగా మీరు మా జీవితాల్ని సరిచేయండి. అనుదినము ప్రభా నీ వాక్యంలో వ్రాయబడిన భక్తుల జీవితాలు మాకు గుర్తు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి దావీదు జీవితాన్ని మేము గుర్తు చేసినప్పుడు ప్రభా మేము మరి ఆ పరిస్థితులన్నిట్లో కూడా నీకు సమీపంగానే ఉండాలని, మా ప్రేమ ఎన్నటికీ మారకూడదని ప్రభా ఆశ కలిగి నీ ఉండాలని, నీ సన్నిధిని పట్ల దేవా మేమెంత ఆత్రత కలిగి ఉండాలని ప్రభా మేము గుర్తు చేసుకున్నట్లు సహాయం దయచేయండి. అంతేకాకుండా ఎన్నోసార్లు దినంలో ప్రభా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న మహారాజు అయినా కూడా ప్రభా 5 మార్లు నీ సన్నిధిలో ప్రార్థించేవాడిగా ప్రభా ఉన్నాడు తండ్రి. అలాంటి తండ్రి మరి ఆతృతను, అలాంటి ప్రభా మరి మీ ఎడల ప్రేమను, శ్రద్ధను ప్రభా మాకు కలుగజేయండి. ఈ అంత్యకాలంలో ప్రభా అనేక పరిస్థితుల్లో ఈ బిజీ షెడ్యూల్స్లో ప్రభా ఈ లోకం సంబంధించిన పనుల్లో మునిగిపోయి తండ్రి నీ సన్నిధికి నిజంగానే ప్రభా మేము దూరస్తులుగా ఉంటున్నాం ప్రభా. నీ వాక్యాన్ని చదవలేకపోతున్నాం, ప్రార్థనలు ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం దేవా, నీ గురించి ఇతరులతో పంచుకోలేకపోతున్నాం తండ్రి. దేవా, దయతో క్షమించండి, మన్నించండి ప్రభా. మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించినారో, ప్రాణం పెట్టినంతగా ప్రేమించినారో, దీన దశలో నుండి ఏ విధంగా లేవనెత్తినారో అదే ప్రేమను ఇతరులు కూడా తెలుసుకొని వారు కూడా పొందేలాగా ఆసక్తితో ప్రభా మిమ్మల్ని ప్రచురించే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి తండ్రి కుమారుల బంధం గురించి కూడా ప్రభా అనేక విషయాలు మాకు నేర్పించినారు తండ్రి. ఎంతో బాధ్యత కలిగిన వాడుగా ఉండాలని, ప్రేమించేవాడుగా ఉండాలని, అదే సమయంలో శిక్షించేవాడుగా ఉండాలని, అన్నిటినీ సమకూర్చేవాడుగా ఉండాలని దేవా ప్రభా మీరు అన్నిట్లో సహకారిగా ఉండాలి, అన్నిటిని నేర్పించేవాడిగా ఉండాలని ప్రభా అనేక విషయాలు మీరు తెలియజేసినారు ప్రభా. తండ్రి కుమారుల అనుబంధం గురించి మీరు వివరించినారు తండ్రి. తప్పిపోయిన కుమారుని ద్వారా తండ్రికి ఎంత ప్రేమ బిడ్డల పట్ల ఉంటుంది అని, అలాంటి అంతకంటే ఎక్కువ ప్రేమ పరలోకపు తండ్రి అయిన మీకు మా ఎడలో ఉన్నందుకే మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం అంతా మీరు మాతో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సన్నిధిలో ప్రభా మరి ఈ మంచి సమయాన్ని మా జీవితంలో మరి ఒకసారి రోజంతా నీ సన్నిధిలో గడపడానికి ఎంతో శ్రేష్టమైన సమయాన్ని తండ్రి మరి ఒకసారి మా జీవితంలో ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, నిజంగా నీ సన్నిధిలో ఎంతో తృప్తి, ఎంతో ఆనందం ప్రభా, ఎంతో సంతోషం ప్రభా ఉందనేది మేము అనుభవించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపకై వందనాలు. నీ బిడ్డల ద్వారా ప్రార్థనలోను ప్రభా, వాక్యం చదువుటలోను తండ్రి మరి ఉపదేశం చేయడంలో, వాక్యాన్ని బోధించడంలో కూడా ప్రభా అనేక విషయాలు మాకు మీరు తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా, వినే కొద్ది ప్రభా నీ వాక్యము తండ్రి, నీ గ్రంథము ఎంత మధురమైనది, నీ వాక్యం ఎంత మధురమైనది, ఎన్ని విషయాలు, ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ప్రభా మీరు రాయించి ఉంచినారని ప్రభా మరి దాన్ని గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ శ్రేష్ఠ సమయాన్ని మేము నిత్యము కలిగి ఉండినట్లు కృప దయచేయండి. దీనికి ముఖ్యంగా మీరు వాడుకుంటున్న సునీతాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంపత్తు, సునీత వాళ్ళ జాబ్ విషయంలో మీరు తోడైండండి
రాకపోకల్లో ప్రభా మీరు తోడైండండి, దీవించండి, ఆశీర్వదించండి. సునీతకు నెక్స్ట్ వీక్ ట్రైనింగ్ ఉండగా ట్రైనింగ్లో సహాయపడండి, అలసిపోకుండా తండ్రి మరి ఉండగలుగునట్లు సహాయం దయచేయండి ప్రభా. దేవా మరి సరైన విధంగా ట్రైనింగ్ ఇవ్వగలుగుటకు నీ కృప, ట్రైనింగ్ పార్టిసిపేట్ చేయుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలిద్దరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా సృజన్కి ఇచ్చిన పిహెచ్డి అడ్మిషన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ముందు నుంచి కూడా శ్రద్ధతో, జ్ఞానంతో, బిడ్డ ఇంట్రెస్ట్తో ప్రభా మరి చదవగలుగుటకు, మంచిగా ముందుకు సాగగలుగుటకు, తన కెరియర్ని డిసైడ్ చేసుకోగలుగుటకు సహాయపడండి తండ్రి. మరి చిన్నోడిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డ ఫ్యూచర్ని కూడా దీవించండి, కుటుంబంలో ఆశీర్వాదంతో నింపండి దేవా. ఇంటి పైన కన్స్ట్రక్షన్ జరుగుతుండగా సహాయపడండి తండ్రి. లోన్ శాంక్షన్ అవుటకు కృప చూపించండి, సమస్త కొరతలు తీర్చండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువని ప్రయాస వ్యర్థమే తండ్రి. దేవా మీరే ఆ ఇంటిని కట్టమని, ప్రతి కొరత తీర్చి సమృద్ధి దయచేయమని ప్రభా. బిడ్డల ఆశను తీర్చమని, మంచి పోర్షన్ కట్టుకోగలుగుటకు ప్రభా అన్ని విధాల సహాయపడమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం దేవా. మరి జయమ మార్కాంటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తన జీవితంలో జరిగిన ఎంతో దుఃఖకరమైన లాస్ని ప్రభా తను ఎంతగానో భరించింది తండ్రి. ఈనాడు మాతో పంచుకునింది ప్రభా. అయినా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నీ బిడ్డల జీవితంలో ఏది కూడా కారణం లేకుండా అనుమతించావు ప్రభా. నీ చిత్తమైతే కోల్పోయిన సమస్తాన్ని తిరిగి అనుగ్రహించండి తండ్రి. దావీదు ఎంతగానో కోల్పోయినాడు, దాన్ని సమస్తాన్ని ఇచ్చినారు ప్రభా. దేవ యోబు కోల్పోయిన దానికి రెండింతలుగా ఇచ్చినారు ప్రభా. తన నష్టాన్ని మంచి కోసంగా దాన్ని దిద్దమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కార్యాన్ని మేము కళ్ళారా చూడాలి తండ్రి, సహాయపడండి దేవా. తన కృంగిన స్థితిలో ఉంది ప్రభా. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ప్రభా పోయి ఉండగా తండ్రి. అంతేకాకుండా దానిపై మళ్ళీ నిందలు కూడా ప్రభా మరి వారు ఎదుర్కొని ఉండగా, దాన్ని బట్టి ఎంతగానో కృంగిపోయి ఉండగా ఈ వృద్ధాప్యంలో ప్రభా త్యాగరాజు అంకుల్ని, ఆంటీని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కరుణించండి ప్రభా. వారి వైపు చూడండి ప్రభా. వారు కష్టపడి సంపాదించిన డబ్బు మీ చిత్తమైతే తిరిగి రాగలిగినట్లు సహాయపడండి. అయినా ఇంకా సర్వం కోల్పోకుండా ప్రభా మీరు కొంచెం ప్రభా మరి ఉంచగలిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. దాన్ని బట్టి కూడా తను నేను స్తుతించగలిగినట్లు ప్రభా నీకు వందనాలు. తన జీవితంలో అంత నష్టం వచ్చినా ప్రభా మిమ్మల్ని తోడలాడకుండా ప్రభా తండ్రి, దాన్ని బట్టి కూడా ప్రభా మరి కన్నీటితో మీకు మొర పెట్టుకుంటూ తండ్రి భారంతో ప్రభా మీ సన్నిధిలో తండ్రి మొరపెట్టుకుంటూ ఉండగలిగినందుకే వందనాలు. తన కృంగుదలను తీసివేయండి. దేహంలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను, మానసిక కృంగుదలను తీసివేసి నీ పునరుత్థాన శక్తిని ఆమెలో నింపమని ప్రార్థిస్తున్నాం. తనకు మీ పట్ల, మీ సన్నిధి పట్ల ఉన్న ఆసక్తిని, ఆశను బట్టి వందనాలు దేవా. దాన్ని చూసి మేము కూడా ప్రభా మరి ఇన్స్పిరేషన్ పొందినట్లు మీరు సహాయం అనుగ్రహించని, తన కుటుంబాన్ని దీవించని, మనవరాలని, కూతుర్ని ప్రభా అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సారా సిస్టర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి మీరు గొప్ప కార్యం చేసి ఆ ఇంటి పైన ఉన్న వాళ్ళ నుంచి ప్రభా విడుదల అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, సమస్తము సాధ్యమే. తనకున్న ఆ గొప్ప బాధ నుంచి విముక్తి కలగజేసినందుకు వందనాలు. ఆత్మీయంగా తన బలపట్టకు సహాయపడండి. తన సేవలో తోడుగా ఉండండి. వృద్ధాప్యంలో ప్రభా మీరు పోషించండి ప్రభా. ఇంకా మీ అందులో ఆనందంతో, బలంతో ముందుకు సాగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. తన ఆలోచనలు ఏమున్నాయో అవి స్థిరపరచమని అడుగుతున్నాం. మీరు చక్కని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి కూతుర్ని, మనవాళ్ళని జ్ఞాపకం చేసుకున్న అల్లుని ప్రభా, మరి వారి వదినని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ కుటుంబంతో మీరు ఉండండి. పిల్లల్ని ప్రభా మరి మీరే పెంచండి, కాపాడండి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి, కొరతలన్నీ తీర్చండి. జయరాజ అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పడక నుండి లేవనెత్తండి ప్రభా. దేవా సంపూర్ణ స్వస్థత, విడుదల అనుగ్రహించండి. తను ఉన్న స్థితిలోనే ప్రభా నేను స్తుతించేవాడిగా, స్థుతిలోని శక్తిని గుర్తించేవాడిగా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి స్వామిదాసును, స్వామినాథము నువ్వు జ్ఞాపకం చేసుకోండి. చిన్న వయసులోనే ఆ బిడ్డకు వచ్చిన బాధ నుండి విడుదల అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమైతే ముట్టండి ప్రభా, స్వస్థపరచండి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏముంది ప్రభా. గాయం చేయవాడవు, గాయం మాన్పువాడవు ప్రభా. కల్వరి సిల్వలో మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి. మీరు కల్వరి సిల్వలో కాచిన రక్తంతో ప్రభా మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి.
జ్ఞాపకం చేసుకొని మీ రక్త ప్రోక్షణ ఇవ్వండి. ప్రతి పాపాన్ని క్షమించండి, మన్నించండి. దేవా సంపూర్ణంగా తను సంపూర్ణంగా చేయండి. థ్రోట్‌ని ముట్టండి ప్రభా, డైజెస్టివ్ సిస్టమ్‌ని ముట్టండి ప్రభా. మరి మీరే కనికరించండి ప్రభా, గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మరి ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, తన పరిచర్యలో తోడుగా ఉండండి. అన్నను కూడా ప్రభా ఆయన పరిచర్యలో తోడుగా ఉండండి. వృద్ధాప్యంలో సహాయపడండి ప్రభా. పెద్ద పాపని, అల్లుని, ఎదిద్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని దీవించండి దేవా. మరి చిన్న పాప మ్యారేజ్ గురించి ప్రార్థిస్తున్నాం. ఈ ఆపరేషన్లో మీరు తోడైనందుకు వందనాలు. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభా. ఆ బిడ్డకు మంచి మరి లైఫ్ పార్ట్నర్ రాగలిగినట్లు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి బాబు సుందరిని కూడా ప్రభా బాగా నీట్ రాయగలిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తమైతే గవర్నమెంట్ కాలేజ్లో ప్రభా మరి సీట్ రాగలిగినట్లు సహాయపడండి దేవా. కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రభా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నట్టు కూడా దేవా ఆ విధంగా కృప చూపించమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. శోభముని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డకి ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు. అవి మీకోసం వాడుకున్నందుకు వందనాలు ప్రభా. దేవా చక్కగా వాక్యాన్ని చెప్పగలుగుటకు, చక్కని స్వరంతో నేను ప్రభా స్తుతించుటకు, ప్రభా గానం చేయుటకు ఆ బిడ్డకి ఇచ్చిన మీరు కృపకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి, భాస్కర్ గారిని దేవా మీరు ముట్టండి, లేపండి ప్రభా, స్వస్థపరచండి. అయినా మీరు ఆయన జాబ్ విషయంలో మీరు ఎంతో కనికరం చూపినారు, ఎంతో గొప్ప కార్యం చేసినారు ప్రభా. దేవా మిమ్మల్ని నమ్మిన బిడ్డల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో, లేవనెత్తుతారో, వారి పట్ల ఎంత కార్యాలు చేస్తారో ప్రభా తన సాక్ష్యం ద్వారా తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బలంగా తయారవటకు సహాయపడండి ప్రభా. బిడ్డతో మీరు ఉండండి. తన లైఫ్ గురించి, తన ఫ్యూచర్ గురించి తండ్రి, తన ప్రొఫెషన్ గురించి సరి అయిన డెసిషన్ తీసుకొనగలుగుటకు ప్రభా నీ చిత్తమైతే నీట్ రాసిండగా ప్రభా మరి మంచిగా ర్యాంక్ రాగలుగుటకు మీరు సహాయపడమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి దేవా. మరి మనోరంజన అక్కని జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి టీనాను, అల్లుడిని, ఇద్దరు చిన్న బిడ్డల్ని కూడా, మనవరాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని అన్నను కూడా ప్రభా వారి కుటుంబంలో రక్షణ అనుగ్రహించండి. అందరూ నిన్ను సేవించే ప్రభా, నీ సన్నిధిలో కనిపించే వారిగా చేయండి ప్రభా. లోతైన కార్యం జరిగించండి, వారితో మాట్లాడండి, మీరే వారిని దర్శించండి ప్రభా. బిడ్డలిద్దరిని కూడా కాపాడండి. చంద్రాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా దేవా. తన జీవితంలో మీరు అనుమతించిన ప్రతి దానికై వందనాలు. అన్నిల్లో నుంచి మీరు పిలుచుకున్నారు ప్రభా తండ్రి. మీరెంత గొప్ప విశ్వాసాన్ని ఆ బిడ్డలు అనుగ్రహించినారు ప్రభా. రూతు వలె తండ్రి నీ జనంలో చేర్చబడ్డకు ప్రభా అన్నిల్లో నుండి బిడ్డకి ఇచ్చిన ఆధిక్యతకై వందనాలు చెల్లిస్తున్నాం. రూతుకి ఇచ్చిన ఘనతను అనుగ్రహించండి దేవా. ఇచ్చిన ఈ బిడ్డలు ఇద్దరిని దీవించండి, మంచి ఆరోగ్యం వేయండి తండ్రి. మంచి చదువు ఏళ్ళ శ్రద్ధ దయచేయండి, రాకపోకలో భద్రత దయచేయండి దేవా. తండ్రి మరి సంపూర్ణంగా ప్రభా వారిని మీ హస్తాలకు అప్పచెప్తున్న కనికరించండి. రాజారావుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ విషయంలో కూడా కృంగిపోకుండా ప్రభా నీ మీద ఆనుకున్నటకు నేర్పించండి. తన రాకపోకల్లో, జాబ్లో ఎంతో స్ట్రెస్, సహాయపడండి ప్రభా. కనికరించండి తండ్రి. ఆరోగ్యవంతునిగా ఉంచండి, తలంపులకు కావలి ఉండండి. ప్రతి విషయంలో మీరే ముందుండి నడిపించండి. కుటుంబంలో ప్రభా మీరే గొప్ప కార్యం చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. అరుణ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. తన మోకాళ్ళు ముట్టి సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించండి, మోకాళ్ళలో బలం అనుగ్రహించండి. చిన్నబాబు ప్రభా అన్ని ఇంటర్వ్యూస్ మళ్ళీ ఎదుర్కొంటున్నాడు ప్రభా. మరి అన్నిట్లో మీరు సహాయపడినారు. ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా ప్రభా మీరు సహాయపడుతున్నందుకు వందనాలు దేవా. ఆ బిడ్డ పట్ల ఉన్న మీ తలంపులేవో వాటిని నెరవేర్చండి తండ్రి. నీడల ప్రభా మరి విశ్వాసం కలిగి నిరీక్షణ కోల్పోకుండా తను ప్రయత్నం చేయగలటకు సహాయపడండి దేవా. తండ్రి కనికరించండి ప్రభా. అన్ని దేశంలో ఉంటున్నాడు ప్రభా. ఏ విషయంలో కూడా ప్రభా మరి తండ్రి దుఃఖపడకుండా, తండ్రి నిరీక్షణ కోల్పోకుండా ముందుకు సాగినట్లు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి హోప్ అనుగ్రహించండి. దాని అమౌంట్ విషయంలో కూడా ప్రభా ఏ విషయంలో బెంగ పెట్టుకోకుండా మీరే సమృద్ధి దయచేయండి. పెద్ద బాబుని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ హౌస్ అమ్మే విషయంలో ప్రభా అది మీ చిత్తమైతే దాన్ని కనికరించి ఆ విషయంలో కూడా గొప్ప కార్యం చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం దేవా. మరి హెప్సీ పక్కన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. థ్రోట్ను ముట్టండి, లంగ్స్ను ముట్టండి, స్ట్రెంగ్త్ దయచేయండి దేవా. మరి స్వస్థత అనుగ్రహించండి, ఇన్ఫెక్షన్ తీసివేయండి ప్రభా. సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించండి తండ్రి.
ప్రార్థించి నీ పాటలు పాడి నీ వాక్యం చదివి నీ వాక్యాన్ని బోధించటకు కావలసిన కృపని ఆ బిడ్డకు మరి ఒకసారి అనుగ్రహించండి. నీ పునరుత్థాన శక్తిని ఇవ్వండి ప్రభా. లేవనెత్తమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. బిడ్డల్ని దీవించండి. చిన్నబాబు ప్రభా ఆరోగ్యం గురించి, జాబ్ గురించి, ఫ్యూచర్ గురించి, హెల్త్ గురించి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. పెద్ద బాబు కుటుంబాన్ని ప్రభా, కోడల్ని, మనవరాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కూడా ప్రభా మీ సన్నిధిలో నిత్యము జ్ఞాపకం చేసుకొని సహాయపడమని అడుగుతున్నా. కొరతలన్నీ తీర్చమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. దేవా మరి లూర్ది మేరీని ప్రభా మీరు ముట్టండి తండ్రి. వాళ్ళ పాపను కూడా ముట్టండి, స్వస్థపరచండి. శిరీషాకి ప్రభా పీజీకి ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతుండగా దేవా తండ్రి మరి మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో దినాల నుండి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ విశ్వాసాన్ని గనపరచండి తండ్రి. మంచి గ్రూప్లో తను ఏదైతే కోరుకుంటుందో అందులో సీట్ రాగలిగినట్లు, మంచి ర్యాంక్ రాగలిగినట్లు దేవా ఆ బిడ్డ పక్షాన మీరు ఉండండి తండ్రి. చదువుకుంటుండగా, ప్రిపేర్ అవుతుండగా జ్ఞానం, జ్ఞాపక శక్తి దయచేయండి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు చేయి పట్టుకొని రాయించండి. ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయపడండి. ఇంకొక పాపను కూడా ప్రభా దీవించండి. వారి ఫ్యూచర్ని ఆశీర్వదించండి. ఆ బిడ్డల చుట్టూ మీరు కంచెగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి సునందాను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇచ్చిన బాబుని పాపని కూడా దీవించండి. మంచి జ్ఞానవంతులుగా చేయండి ప్రభా. వారికి మంచి ఫ్యూచర్ దయచేయండి ప్రభా. వారికి భద్రత దయచేయండి, కనికరించండి ప్రభా. బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగంలో రాకపోకల్లో ప్రభా తోడైండండి. ప్రతి పరిస్థితి కొరత తీర్చండి ప్రభా. వారి పక్షాన మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి అమ్మని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డను కనికరించు. వాళ్ళ బాబుని ప్రభా సంపూర్ణంగా మార్చండి. లోతైన కార్యం చేయండి ప్రభా. రక్షణ అనుగ్రహించండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. సమృద్ధి దయచేయండి. నీ ఎడల తనకున్న ఆశను, ఆసక్తిని ప్రభా మీరు చూసిన దేవుడు అయింటున్నారు ప్రభా. బిడ్డను ఆశీర్వదించి కుటుంబంలో ప్రభా గొప్ప కార్యాలు చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. దేవా ఆ విధంగానే మౌనికాని, శైలజాని ప్రభా, స్టెల్లాని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డలు కూడా మరి పార్టిసిపేట్ చేయగలిగినట్లు వారికి వీలు కలిగించండి ప్రభా. మరి శ్రద్ధ కలిగించండి, సహాయపడండి. స్టెల్లాను సంపూర్ణంగా ముట్టి జయశీలను సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బ్లడ్ని ఇంప్రూవ్ చేయండి తండ్రి. మరి వారి కుటుంబంలో కూడా మీరేనే మేలు చేసినారు. దాన్ని బట్టి ప్రభా కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ఆనందించుటకు, సిద్ధపడటకు సహాయపడమని దేవా మొరపెట్టుకుంటున్నాం దేవా. మరి అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆమె కుటుంబాన్ని కూడా ఒంటరితనంలో ప్రభా మీరు తోడైండండి ప్రభా. మరి నీ సన్నిధిలో ఆనందించినట్లు, మాతో కలిసి ఆనందించినట్లు సహాయపడండి. ఉజ్వలక్కని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. తన కొరతలన్నీ తీర్చండి ప్రభా. తన పక్షాన మీరు ఉండండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నిర్మాణాలు కూడా ప్రభా మీ సన్నిధిలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ ఒంటరితనంలో తోడైండండి ప్రభా. నీ ఎడల ఉన్న విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి, ఆసక్తిని బట్టి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. తన కొరతలన్నీ తీర్చండి దేవా. మరి ఇంకా ఎవరినైతే మర్చిపోతున్నా సునీతను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బాబు దూరంగా ఉన్నా మీరు ప్రభా మీరు సమీపంగా ఉండి దీవించండి. తన స్టడీస్ విషయంలో, జాబ్ విషయంలో మీరు తోడైండండి. సిరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతో శ్రద్ధతో 10th బాగా మంచిగా రాయగలిగినట్లు ప్రభా సిద్ధపరచండి. ఇప్పటి నుంచే కష్టపడి చదువుతా నేర్పించండి. బ్రదర్ని కూడా ఉద్యోగంలో రాకపోకల్లో ప్రభా మీరు తోడుగా ఉండి సహాయపడమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. దేవా మరి ఎవరినైతే మరిచిత్తునో వారిని బట్టి ప్రభా నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాను. కనికరించండి ప్రభా. అందరినీ దీవించండి. అన్ని కుటుంబాలను ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు మా కుటుంబాల్లో జరిగించండి దేవ. గొప్ప మేళ్ళు ప్రభా మేము కళ్ళారా చూడగలిగినట్లు సహాయపడండి. నువ్వు నిజంగా నమ్మదగిన దేవుడవని, మా పక్షాన యుద్ధం చేసే దేవుడవని, మాకు తోడుగా ఉన్న దేవుడవని ప్రభా మేము నిత్యము ప్రభా మరొక ఇతరులకు బోధించేలాగా ప్రభా మా పట్ల మీరు కార్యాలు జరిగించండి తండ్రి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పిల్లల రక్షణ విషయంలో ప్రభా, మరి వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో తండ్రి ఎంతో భారం ఉంది ప్రభా, ఎంతో బాధ్యత ఉంది. దాన్ని సక్రమంగా నెరవేర్చడానికి కావాల్సిన కృపాను గ్రహించండి. మీ దాన్సునికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నా జాబ్లో తోడైండండి. పల్స్ పోలియో ప్రోగ్రాంలో ప్రభా మీరు సహాయపడండి. జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. మరి ఏ రిమార్క్ రాకుండా చేయగలటకు సహాయపడండి ప్రభా. అన్ని పరిస్థితుల్లో ప్రభా మీరు నాకు ముందుండి
మీరు చేస్తున్న మేలు ఉపకారములకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు తోడుగా ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను ప్రచురించే బిడ్డగా నీ సాక్షిగా ఇక్కడ జీవించటకు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అంతవరకు ఆ విధంగా నీ సాక్ష్యాన్ని కొనసాగించినట్లు సహాయపడండి ప్రభా. మరి మా బంధువులను, మిత్రులను, సంబంధికులందరినీ కూడా ప్రభా మీరు రక్షించండి, దీవించండి, మీరు అక్కడికై సిద్ధపరచండి. ఇంకా ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను ప్రభా. తండ్రి మీరే తోడుగా ఉండి ప్రభా ఈ సమయమంతా మాకు ఆశీర్వాదకరంగా, మేలుగా, ఉజ్జీవకరంగా ప్రభా మరి దీవించమని ప్రభా మీ హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. నిద్రమత్తు లేకుండా శ్రద్ధగా నీ మాటలు వింటకు, నీ సన్నిధిలో ఆనందించుటకు మాకు సహాయపడమని అడుగుతున్నాం తండ్రి. మీరు ఇచ్చిన తండ్రి ఈ భాగ్యానికై మీకే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా ప్రియరక్షకుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.